భారతదేశమంటే హిందువులు, సెక్యులర్ దేశమని, లౌకిక రాజ్యమని ఎంత చెప్పుకున్నా దేశంలో 80% పైనే హిందువులు. కానీ హిందువులు ఓ మతం కాదు, ఓ జాతి. అది భారతదేశపు జాతి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వేల ఏళ్ల నుంచి హిందూ మతముందే. ఇప్పుడు బీజేపీ మాత్రం సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలిచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే మతానికి, రాజకీయాలకు ముడిపెడుతోంది. కానీ ఈ దేశంలో ప్రజలు ఎప్పుడూ మతాన్ని, రాజకీయాల్ని కలగలిపి చూడలేదు. అలా చూసుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి. ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. హిందూ మతాన్ని అవలంబించేవాడు హిందువా? మన పూర్వీకులు హిందువులైనా హిందువేనా? హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని గ్రహించినవాడు హిందువా? కేవలం ఆలయాలను సందర్శించేవాడే హిందువా? గుడికి వెళ్లకపోతే హిందువు కాదా? ఇలా ఎవరు హిందువు అని చెప్పడానికి చాలా ప్రశ్నలకు జవాబులు వెతకాల్సి ఉంటుంది. కానీ దీనికి సమాధానం చాలా సంక్లిష్టమైంది. సర్వే జనా సుఖినో భవంతు అని సనాతన హిందూ ధర్మం ప్రబోధించింది. రామరాజ్యం కావాలనే మాట అన్ని పార్టీలు వాడేదే. హిందూ మతానికి ఆది నుంచి ఘనమైన చరిత్ర ఉంది. హిందూ మతం అంటే అది మతం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఘనమైన నాగరికత, సమున్నత వారసత్వ వైభవం. ఇలా భిన్న కోణాలున్నాయి. దేశంలో హిందుత్వానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ముక్కోటి దేవతలు ఎప్పటినుంచో ఉన్నారు. వీళ్ళెవ్వర్నీ ఎవరో వచ్చి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందుత్వకు కొత్త నిర్వచనాలిస్తున్న పార్టీలు పుట్టక ముందు నుంచే ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. దేశంలో గ్రామ గ్రామాన రామాలయాలున్నాయి. ప్రతి గ్రామంలో రామాలయం వీధి ఉంటుంది. కాబట్టే హిందూ మతం రక్షణ కోసమే, హిందువుల రక్షణ కోసమే రాజకీయాలతో పనిలేదని ఎప్పుడో తేలిపోయిన సత్యం. కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, విదేశీ దండయాత్రలు, బలవంతపు మత మార్పిడులను కాచుకుని, కాలానుగుణంగా తనను తాను సంస్కరించుకుంటూ వచ్చింది హిందూ మతం. గతంలో ఎవ్వరూ హిందూ మతాన్ని వాడుకోవాలనే ప్రయత్నం చెయ్యలేదు. ఈ దేశ ప్రజల అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కొన్ని పార్టీలు చేస్తున్న హిందుత్వ వాదనకు హిందువులందరూ మద్దతివ్వడం లేదు. ఆ సంగతి తెలిసి కూడా హిందువులంతా ఓ పార్టీకే ఓటేయాలనడం, అలా చేస్తేనే హిందూ మతానికి రక్షణ ఉంటుందని చెప్పడం సరైన విధానం కాదు. హిందువులందరూ ఓ పార్టీలో భాగం కాదు. అలాగే హిందువులందరూ ఒకే పార్టీకి ఓటేయాల్సిన అవసరమూ లేదు. అలాగే ఏ పార్టీ కూడా కేవలం హిందువుల పార్టీ మాత్రమే కాదు. హిందువులందరూ ఖచ్చితంగా ఓ పార్టీని, ఓ విధానాన్ని అనుసరించాల్సిన పరిస్థితి లేదు. దేశంలో ఎప్పటినుంచో హిందువులు తమ వ్యక్తిగత ధర్మంతో సంబంధం లేకుండా సామాజిక, దేశ ఆర్థిక అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకుని వేర్వేరు పార్టీలకు మద్దతిస్తున్నారు. అసలు ఓ ఎన్నికకు ఓ పార్టీకి ఓటేసిన వారు మరో ఎన్నికల్లో అదే పార్టీకి ఓటేస్తారన్న గ్యారంటీ లేని రోజుల్లో మతానికి, పార్టీలకు ముడిపెట్టడం కుదిరే పని కాదు. అది సరైన పని కూడా కాదు. హిందూ మతం, దేశభక్తిలో దేశంలో అందరికీ వాటా ఉంది. ఇవి ఏ కొందరికో పరిమితం కాదు. అలా చేయడం కూడా ప్రాక్టికల్ గా కుదరదు. అంతేకాని ఓ పార్టీకి ఓటేస్తేనే హిందువులని, దేశభక్తులని ప్రచారం చేయడం అపరిపక్వతే తప్ప మరొకటి కాదు. దేశంలో ప్రజలకున్న పరిణితిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎక్కడ మతం వస్తుందో, ఎక్కడ రాజకీయం చేస్తారో, రెండింటికి ఎక్కడ సరిహద్దుంటుందో వారికి బాగా తెలుసు. అందుకే హిందూ మతం గురించి ఎంత చర్చ జరిగినా, ఎన్ని కొత్త నిర్వచనాలిచ్చినా ప్రజలు మాత్రం సనాతన ధర్మాన్ని, తమ పెద్దలు చెప్పిన పద్ధతుల్ని పాటిస్తూ వస్తున్నారు. అంతేకాని ఎక్కడ అయోమయానికి గురి కావడం లేదు. ఎవరేమనుకున్నా తమ పని తాము చేసుకుపోతున్నారు. అయినా సరే ఏదో రకంగా జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. సనాతన ధర్మంలో రామరాజ్యమంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే రాజ్యమని అర్థం. ఈ రాజ్యం ఎవరు తెస్తామన్నా ఓకే, అంతేకాని ఆ పేరుతో రాజకీయం చేయడానికి, రాముడిపై ఓ పార్టీకే పూర్తి హక్కులు ఉన్నాయనడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. ఏ దేవుణ్ణైనా ఆదర్శంగా తీసుకోవడానికి, ఆ దేవుడు మావాడే అనడానికి చాలా తేడా ఉంది. వేల సంవత్సరాలుగా ఉన్న హిందూ మతానికి, దాన్ని అనుసరించే ప్రజలకు ఈ తేడా చాలా బాగా తెలుసు. అందుకే వారు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. తమను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలకు పెద్దగా స్పందించడం లేదు. హిందుత్వంలో చాలా సిద్ధాంతాలున్నాయి, కానీ అన్నిటి సారం ఒకటే. ఎంతమంది దేవుళ్లున్నా పరమాత్మ ఒక్కడే అనే మూలసూత్రం కూడా కనిపిస్తుంది. ఇలా ఈ దేశానికి పునాదైన భిన్నత్వంలో ఏకత్వాన్ని సనాతన ధర్మం వేల ఏళ్ల క్రితమే ఆచార వ్యవహారాల రూపంలో ఆవిష్కరించింది. అందుకే హిందూ మతాన్ని భారత ఆత్మగా చెబుతారు. అలాగే నిజమైన హిందువెవరూ ఇతరుల్ని ద్వేషించకూడదనే సూత్రం కూడా ఉంది. అసలు హిందూ మతానికి ఏదో జరుగుతుందనే అభద్రతా భావనకు ఆ మతం మొదట్నుంచి వ్యతిరేకం.
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండడమే హిందుత్వమని చెప్పే సూత్రం. అందుకే అసలైన హిందువులెవరూ చిన్నపాటి విషయాలకు స్పందించబోరని చెప్తారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీలు, మఠాలు బోధించేది కూడా అదే. వ్యక్తిగతంగా ఎవరి ధర్మం వారు పాటించడానికి ఇతరులతో పోటీ పెట్టుకోవాల్సిన పనే లేదనేది దాని సారాంశం. ఈ సూక్ష్మం హిందూ మతాన్ని పాటించే మెజార్టీ ప్రజలకు తెలుసు కాబట్టే వారు రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. పైగా మతం పేరు చెప్పుకొని సామాజికంగా ఏదో చేయడానికి కూడా వారు పెద్దగా ఇష్టపడరు. అందుకే వ్యక్తిగత విశ్వాసమైన మతాన్ని సామాజిక దేశ ఆర్థిక అవసరాల పర్యవసానమైన రాజకీయంతో ఎప్పుడూ ముడిపెట్టరు. అసలు ఆ ఆలోచన కూడా రానియరు. హిందువులను డైవర్ట్ చేయడానికి చరిత్రలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమయ్యాయి. అలాగే హిందూ మతం కూడా ఎప్పటికప్పుడు మార్పును స్వీకరిస్తూనే వచ్చింది. ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి హిందుత్వ గురించి హిందువులకు చెప్పాల్సిన పనేం లేదు. దేశంలో హిందూ మతానికొచ్చిన ప్రమాదమేమీ లేదనేది మెజార్టీ హిందువుల భావన. ఏ మతమైనా కొందరు వ్యక్తుల కృషితో నిలబడదు, కోట్ల మంది ప్రజల సంఘటిత శక్తితోనే నిలుస్తుంది. ఈ సత్యం హిందూ మతం విషయంలో ఇప్పటికే నిరూపితమైందే. ఇప్పుడు కొత్త నిర్వచనాలు, సరికొత్త నిరూపణలు అవసరమే లేదు. హిందూ మతమంటే ఏంటో హిందువులకే చెప్పడం తాతకు దగ్గులు నేర్పడం లాంటిదే. తరతరాలుగా హిందూ మతాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారికి వారి మతాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదనుకోలేం. అందుకోసమే కొత్తగా ఎవరో వచ్చి సలహాలివ్వాల్సిన అక్కర్లేదు. అదీ కాకుండా అనవసరంగా లేనిపోని ప్రచారాలతో హిందూ మతం చుట్టూ అపోహలు సృష్టించే ప్రయత్నం కూడా మంచిది కాదు. హైందవం పైకి సంక్లిష్టంగా కనిపిస్తున్నా కాస్త లోతుకు వెళ్లి చూస్తే సరళమైందే. దేశంలో మెజార్టీ హిందువులకు ఆ మర్మం తెలుసు. తాము హిందువులమని చెప్పుకుంటూ కొందరు వివిధ కాలాల్లో చేసిన పనులేంటో కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందువుల ముందు సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకోవడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతలేసినట్లే అవుతుంది. ఈ దేశంలో హిందుత్వం 1000 ఏళ్లుగా ఉంది. కానీ హిందుత్వ పార్టీలుగా చెప్పుకునే వాటి వయస్సు 100 ఏళ్లు కూడా లేదు. అంటే ఆ పార్టీలు పుట్టక ముందు నుంచే దేశంలో ప్రజలు హిందూ మతాన్ని పాటించారు, ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అలాగే సనాతన ధర్మాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఇక్కడ హిందూ మతం చెప్పిందే సనాతన ధర్మం. దీని ప్రకారం ఏదో పార్టీ వచ్చి కాపాడితే తప్ప హిందూ మతం మనుగడ లేదనడం ఖచ్చితంగా సత్యమే. పైగా ఓ పార్టీ అధికారం కోసం హిందూ మతాన్ని వాడుకోవడం, హిందూ మతానికి రక్షణ ఉండాలంటే ఆ పార్టీకే ఓటెయ్యాలనడం, అలా చేస్తేనే హిందువుల్లో ఐక్యత ఉంటుందనడానికి ఎలాంటి రుజువులు లేవు. మతానికి రాజకీయానికి సంబంధం లేదని ప్రజలు భావిస్తున్నారు. అలా కాదని ఆ రెండింటినీ కలగా పొలగం చేయడం సరైన విధానం కాదు. నిజంగా హిందువులంతా ఒకే పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకే 450 సీట్ల పైనే రావాలి. కానీ వాస్తవానికి అలా జరగడం లేదు. అంటే హిందువులు వేర్వేరు పార్టీలకు ఓట్లేస్తున్నట్టే కదా. అంత మాత్రాన వాళ్ళంతా హిందువులు కాదంటే ఎలా? ఒకే మతమైనంత మాత్రాన ఒకే రాజకీయ ఆలోచన విధానం ఉండాలనే రూలేం లేదు. హిందూ మతం మూల సూత్రాన్ని తప్పుగా అన్వయిస్తున్న కొన్ని వర్గాలు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఆ వర్గాల అసలు ఉద్దేశాలేంటో అందరికీ తెలుసు. ఈ దేశం ఎవరి సొత్తు కాదు. హిందూ మతంపై ఎవ్వరికీ పేటెంట్ లేదు. అలాంటప్పుడు కొన్ని వర్గాలు, పార్టీలకు మాత్రమే హిందుత్వం గురించి మాట్లాడే హక్కు ఉంటుందనుకోలేం. ఈ దేశంలో ఉన్న 80% మందికి పైగా ప్రజలు హిందువులే అయినప్పుడు వాళ్లందరికీ హిందూ మతం గురించి, హిందుత్వ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అంతేకాని వాళ్లందరికీ ఒకే అభిప్రాయం ఉండాలని బలవంత పెట్టడం ఏమిటనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. పైగా హిందువులు ఎలా ఉండాలో, వారికి ఎలాంటి అభిప్రాయాలుండాలో కొందరు మాత్రమే చెప్పాలనుకోవడం, చెప్పడం ఏం పద్ధతి అనేది తేలాల్సిందే. హిందువులందరూ పనిగట్టుకుని ఒకే పని చెయ్యాలనో, ఒకే రాజకీయ పార్టీకి మద్దతివ్వాలనో ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అలా చేయడం కుదరదు. ఈ సంగతి తెలుసో తెలియకో కొన్ని పార్టీలు హిందుత్వ పార్టీలుగా చెప్పుకుంటూ హిందువులంతా తమకే మద్దతివ్వాలని అడుగుతున్నాయి. అంతవరకు ఓ పద్ధతి. కానీ మరో అడుగు ముందుకేసి తమకు మద్దతిస్తేనే నిజమైన హిందువులనే వరకు వెళ్లిపోతున్నాయి. అసలు ఎవరు హిందువో ఎవరు తేలుస్తారనేదే ఇక్కడ కీలక ప్రశ్న. ఇప్పుడు దేశంలో హిందువులందరూ తాము హిందువులమేనని నిరూపించుకోవాలంటే కొన్ని పనులు చెయ్యాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలా చెయ్యకపోతే వారు అసలైన హిందువులు కాదని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? ఏ విషయంలో ఐక్యంగా ఉండాలో, ఎప్పుడు సంఘటితం కావాలో హిందువులకు తెలియదని కొన్ని వర్గాలు భ్రమపడుతున్నాయి. కానీ హిందూ మతంలో ఎప్పుడూ అలాంటి పరిస్థితి లేదు. ఎప్పటికయ్యేది ప్రస్తుతంబో అనే సంగతి హిందువులకు బాగా తెలుసు. అలాగే హిందుత్వ పేరుతో ఏది చెబితే అది చేయడానికి కూడా వారు సిద్ధంగా లేరు. ఎవరో చెబితే తమ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా వారికి తెలుసు. ఈ సంగతి హిందుత్వ పేరు చెప్పే కొన్ని వర్గాలు, పార్టీలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఈ దేశపు ఆత్మగా ఉన్న హిందూ మతాన్ని గంపగుత్తగా సొంతం చేసుకోవడం ఎవ్వరి తరమూ కాదన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఆధ్యాత్మిక, అలౌకిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల కలయికే మతం. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు పాటించే హిందూ మతం గురించి ఎవ్వరికీ కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. ఆ పని ఎందరో మహానుభావులు చాలా కాలం క్రితమే చేసేశారు. అంతేకాని ఇప్పుడొచ్చి సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలు చెబుతామంటే ఎవ్వరూ వినడానికి సిద్ధంగా లేరు. కొన్ని పార్టీల మనుగడ కోసం మతాన్ని అడ్డుపెట్టుకుంటామంటే దానికి హిందువులు మద్దతిచ్చే ప్రసక్తే ఉండదు. మతం వేరు, రాజకీయం వేరనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలు చాలాసార్లిచ్చారు. అయినా సరే పాత పోకడలే కొనసాగిస్తామంటే ఇక అది వారి విచక్షణే అనుకోవాలి. మతం వ్యక్తిగతం, రాజకీయం సామాజికం. ఓ వ్యక్తి మత విధానాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ ఓ వ్యక్తి రాజకీయ విధానాన్ని ఎవ్వరైనా ప్రశ్నించొచ్చు. మతం ప్రశ్నలకు అతీతమైంది. కానీ రాజకీయం ఎన్నో సవాళ్లకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంటే మతానికి, రాజకీయానికి మధ్య చాలా తేడా ఉంది. కానీ నేతలు మాత్రం రెండింటినీ కలగాపులగం చేసేశారు. కొన్ని వర్గాలు సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని కొత్తగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి, రాజకీయానికి ముడిపెడుతున్నారు. కానీ ఇక్కడ హిందూ మతం వేరు, దేశ రాజకీయాలు వేరు. మతం వ్యక్తిగత విశ్వాసం, రాజకీయం దేశ సామాజిక ఆర్థిక అవసరాలకు సంబంధించింది. దేశంలో ప్రజలు ఎప్పుడూ మతాన్ని, రాజకీయాన్ని ముడిపెట్టి చూడలేదు. కొన్ని వర్గాలు హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి కొత్త నిర్వచనాలిచ్చి ఊరుకోవటం లేదు. వాటిని హిందువుల నరాన ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా హిందువులందరినీ ఓ పార్టీకి అనుకూలంగా ఓటేసేలా చేయగలమని భావిస్తున్నాయి. కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యం కావడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. హిందూ మతం ప్రాథమికంగా ఏం చెబుతుందో హిందువులందరికీ తెలుసు. అందుకే వారు కొత్త నిర్వచనాల పట్ల పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అసలు సంగతేంటో తమకు తెలిసినప్పుడు ఇక కొత్త వాటి గురించి పరుగులు పెట్టాల్సిన పనేముందన్న భావనలో ఉన్నారు. దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు కాబట్టి వారిని రాజకీయంగా సంఘటితం చేద్దామనుకున్నారు. కానీ అదంత సులువు కాదు. అసలు ఇది హిందువులకు అలవాటు లేని పని. విశాల భావాలకు పెద్దపీట వేసే హిందూ మతంలో సంకుచిత భావాలకు చోటు దొరకడం లేదు. పైగా గిరిగీసి ఇదే హిందూ మతం, ఇలా ఉంటేనే హిందూ అనే భావన మెజార్టీ హిందువులకు జీర్ణం కావడం లేదు. కానీ ఈ సంగతి కొత్త నిర్వచనాలు చెప్తున్న కొన్ని వర్గాలకు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. పైగా ఇంకా ఉధృతంగా ప్రచారం చేస్తే తమ భావాలు హిందువులందరి మెదళ్లలోకి ఎక్కుతాయనే భావిస్తున్నారు. కానీ కొత్తగా ఏం చెప్పినా హిందువులు అంత తేలిగ్గా చెలించబోరనే సంగతి తెలుసుకోవటం లేదు. రాచరికం, గణరాజ్యం, ప్రజాస్వామ్యం ఇలా ఎన్నో రకాల పాలనా పద్ధతుల్ని హిందూ సమాజం చూసింది. కాలానుగుణంగా వచ్చిన మార్పులను, సంస్కరణలను కూడా హిందూ మతం స్వీకరించింది. అసలు హిందుత్వం మతం కాదు, ఓ జాతి అనే మూల సిద్ధాంతాన్ని పట్టించుకోకుండా ఏం చేసినా ఎలా చెల్లుతుందనేది మరో ప్రశ్న. హిందుత్వం గురించి తమకే బాగా తెలుసునని, ఈ దేశంలో ప్రజలకు ఏం తెలియదని అనుకోవడమే కొన్ని వర్గాలు చేస్తున్న తప్పు. నిజానికి ఆ వర్గాల కంటే చాలా మంది ప్రజలకు ఎక్కువ విషయాలు తెలుసు. సనాతన ధర్మం గురించి ఆమూలాగ్రం తెలుసు. కానీ కొన్ని వర్గాలు మాత్రం మిడిమిడి జ్ఞానంతో తమకు తెలిసిందే సర్వస్వం అనే ధోరణితో మాట్లాడుతున్నాయని, ప్రచారాలు చేస్తున్నాయనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఎవరిపైనా దేన్ని బలవంతంగా రుద్దాలని హిందూ మతం ఎప్పుడూ చెప్పలేదు, చెప్పదు కూడా. హిందువులంతా గౌరవించే మహానుభావులు కూడా ఈ భావన్నే బలపరిచారు. దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం చూపే మార్గదర్శిగా మతాన్ని చూడాలని, అలాగే వ్యక్తిగత క్రమశిక్షణను మెరుగుపరుచుకునే కోణంలో సనాతన ధర్మాన్ని పాటించాలనే సందేశాన్నే ఇచ్చారు. అంతేకాని ఎక్కడా రాజకీయ భావాల గురించి ఆలోచన రానియలేదు, చెప్పలేదు. దీంతో హిందువులంతా ఈ సూత్రాన్నే వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు. ఎక్కడా కట్టు తప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయాన్ని హిందుత్వ పేరు చెప్పుకునే కొన్ని పార్టీలు, వర్గాలు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. హిందుత్వానిది తామరాకుపై నీటిబొట్టు సిద్ధాంతం. దేవుడికి సంబంధించిన విషయాలు మినహా మిగతా అన్ని వ్యవహారాల్లో ఇలాగే ఉండమని చెప్తుంది. అంతేకాని ఏ అంశం మీద అతిగా స్పందించాలనో, ఎక్కువగా రాసుకుపూసుకు తిరగాలనో చెప్పలేదు. అందుకే హిందుత్వంలో వైరాగ్య భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సంసారిగా ఉంటూనే మానసికంగా విరాగిగా బతకడమే మోక్షానికి దగ్గరి దారి అనే భావన కూడా ఉంది. వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యత ఇవ్వొద్దన్న సనాతన ధర్మం ఇక సామాజిక జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఎవరో కొందరికే మద్దతు పలకాలని ఎందుకు చెబుతుందనేది అసలు ప్రశ్న. ఈ చిన్న లాజిక్ ని మిస్ అయ్యే కొన్ని వర్గాలు కొత్త నిర్వచనాలు, సరికొత్త ప్రచారాలు చేస్తున్నారు. అసలు హిందుత్వంలో మతం గురించి, జీవన విధానం గురించి చెప్పారే గాని రాజకీయాల గురించి ఎక్కడ చెప్పారని కూడా మెజార్టీ ప్రజలు అడుగుతున్నారు. మతం పేరు చెప్పుకొని కొన్ని పార్టీలు బయలుదేరడం, తమకు మద్దతిస్తేనే హిందువులని చెప్పడం పద్ధతి కాదని అంటున్నారు. ప్రకృతితో మమేకమై జీవించే సనాతన ధర్మంలో లౌకిక విషయాలకు ప్రాధాన్యత తక్కువ. ఇక కొత్త నిర్వచనాలైతే మూల సూత్రాలకు పొంతలేనివనే చెప్పాలి. హిందుత్వం గురించి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు, సనాతన ధర్మం గురించి కొత్త బోధనలు అక్కర్లేదని హిందువులు చెప్తున్నారు.
వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న హిందూ మతానికి ఇప్పుడేదో కొత్తగా ముప్పుందని చెప్పడం సరికాదనే భావన కూడా లేకపోలేదు. కొన్ని వర్గాలు చెప్పే ప్రమాదాలు అన్నింటినీ సనాతన ధర్మం ఎప్పుడో అధిగమించి ఇక్కడిదాకా వచ్చిందని అంటున్నారు. అవసరమైనప్పుడు సంఘటితం కావడం తెలిసిన హిందువులకి ఐకమత్యం గురించి పాఠాలు నేర్పించాల్సిన పనిలేదని చెప్తున్నారు. ఐక్యత పేరుతో రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేయకూడదని హిందువులు పలుకుతున్నారు. ఈ దేశంలో మతానికో పార్టీ లేదు, అన్ని పార్టీలు అన్ని మతాల్ని ఆదరించాలని రాజ్యాంగం చెప్తోంది. అలాంటప్పుడు కొత్తగా మతం పార్టీ ఓటుకు లేని సంబంధాన్ని అంటగట్టాల్సిన పనేముందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎవరేమనుకున్నా ఎలా మనుగడ సాగించాలో తమకు తెలుసంటున్నారు హిందువులు. కొత్త నిర్వచనాలు చెప్పేవాళ్లు మొదట అసలు హిందూ అంటే ఏంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. సనాతన ధర్మ సారాంశం తెలుసుకోకుండా నోటికొచ్చింది చెప్పేసి అదే హిందుత్వం అనడం సరికాదనంటున్నారు. ఈ విషయంలో కొన్ని వర్గాలకు అవగాహన ఉన్నా లేకపోయినా తమకు మాత్రం అసలు సంగతి తెలుసునని నిర్మోహమాటంగా చెప్తున్నాయి. పాలనా విధానాలు చెప్పి అడగాల్సిన ఓటుని మతం పేరు చెప్పి సనాతన ధర్మానికి ముడిపెట్టి అడగడం ఏమిటన్న సందేహాలు ఉన్నాయి. కలకాలం అధికారంలో ఉండాలంటే ప్రజల్ని ఆకట్టుకునే పాలన చేయాలి, లేకపోతే సనాతన ధర్మం చెప్పినట్టుగా రామరాజ్యాన్ని సాకారం చేయాలి. అప్పుడు కదా అందరూ ఖచ్చితంగా అడగకపోయినా ఓటేస్తారు. అంతేకాని కేవలం హిందువులు కాబట్టి ఒకే పార్టీకి ఓటేయాలనే వాదన పెద్దగా నిలబడే విషయం కాదని చెప్తున్నారు. దేశంలో మెజార్టీగా ఉన్న హిందువులకు ప్రమాదం ఎట్నుంచి ఎలా వస్తుందనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే ముప్పు గురించి చిలువలు పలువలు చేసి చెప్పడం కూడా మంచి పద్ధతి కాదనేది హిందువుల మాట. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే ఎలాంటి ఆటంకాలు రావని, ఏమైనా వచ్చినా దేవుడే చూసుకుంటాడనే భావన కూడా బలంగా ఉంది. దీన్ని కూడా కాదనేంతగా కొత్త నిర్వచనాలు ఉండడాన్ని ఎవ్వరూ ఇష్టపట్టం లేదు. ఏం చెప్పినా మూల సూత్రాలకు అనుబద్ధంగా ఉండాలే కానీ మరీ సంబంధం లేకుండా ఉంటే హిందువులు ఎలా ఆకర్షితులవుతారనేది మరో ప్రశ్న. దేశంలో బీజేపీ తన రాజకీయ ఎదుగుదల కోసం హిందుత్వ కార్డు వాడుతోందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. కొందరు బీజేపీ నేతల మాటలు కూడా ఆ ప్రచారాన్ని బలపరిచేలాగానే ఉన్నాయి. హిందువులంతా తమకే ఓటెయ్యాలని మొదట చెప్పిన బీజేపీ ఇప్పుడు తమకు ఓటెయ్యకపోతే హిందువే కాదన్న రీతిలో వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువుల్ని రాజకీయంగా సంఘటితం చేయడం కోసం హిందువులెవరో తామే నిర్ణయిస్తామనడం అభ్యంతరకరమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. బీజేపీకి హిందువులంతా ఎక్కడా ఓటేయడం లేదు. అలాగే కేవలం హిందువుల పార్టీగా చెప్పుకొని బీజేపీ మనుగడ సాగించగలదా అనేది మరో ప్రశ్న. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో బీజేపీ కొన్ని చోట్ల గీత దాటుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా గమనించుకొని తమ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దేశం తమదే అని హిందువులు గర్వంగా చెప్పుకుంటారు. అలాగే సనాతన ధర్మాన్ని తరతరాలుగా పాటిస్తున్నారు. అంతేకాని అలా చెప్పుకోవడానికో పాటించడానికో ఎవరిదో అనుమతి తీసుకోవాలని, వేరెవరిదో ఆమోదముద్ర వేయించుకోవాలంటే ఎవ్వరూ అంగీకరించే ప్రసక్తే ఉండదు. ఎవ్వరిని ఏ విషయంలో బలవంతం చేసి ఏమీ సాధించలేమనే సంగతి అందరూ తెలుసుకోవాలి. హిందూ మతంలో ఉన్న సర్వమానవ సౌభ్రాతృత్వ భావనను ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయాలకు మతానికి ఉన్న తేడాను చెరిపేసే ప్రయత్నం చెయ్యకుండా దాన్ని గౌరవించాలి. సనాతన అఖండ జ్యోతి వెలగడానికి ఎవరో కొందరి సహకారమో ప్రాపకమో అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడే హిందూ మతం అసలు మూల సూత్రం అవగతమవుతుంది. హిందువుల మనోభావాలేమిటో కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.